నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ త్వరలో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం కాబూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు స్పాట్ డెడ్ బదిలీపై వెళుతున్న శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఘనంగా సత్కరించిన స్వామి వివేకానంద సేవా సమితి అక్టోబర్ 2న మెగా రక్తదానం శిబిరం విజయవంతం చేయాలని కోరిన చేవూరి కృష్ణమూర్తి ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4000కు పెంచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో పథకం అమలు వైపు కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ప్రారంభించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. 9.70 లక్షల ఉజ్వల వినియోగదారులకు కేంద్రం ఒక్కో సిలిండర్ పై 300 రూపాయల చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు రాయితీ ఇస్తోంది. అంటే వీరికి ఒక్కో సిలిండర్ పై 525 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలి. 3 సిలిండర్లకు ఏడాదికి 153 కోట్లు ఖర్చవుతోంది. దీపం ఆయిల్ కంపెనీలు ఇచ్చిన 65 లక్షల కనెక్షన్లకు ఒక్కో సిలిండర్ కు 825 చొప్పున ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్లకు 1610 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ పథకం అమలుకు సంబంధించి వచ్చే వారం మార్గదర్శకాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు ఆదివారం చిలకలూరిపేటకు విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు అచ్చుకొల మురళీకృష్ణ తన మిత్ర బృందంతో ఆమంచి స్వాములను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కాకినాడలో జరగనున్న కాపు సంఘం సమావేశానికి అంతా కలిసి బయలుదేరి వెళ్లారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ బొప్పూడి జంక్షన్ వద్ద శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాతపూడి గ్రామంలో నివాసం ఉంటున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన పాటిల్ దేవానంద్ మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని చిలకలూరిపేట జూనియర్ ప్రిన్సిపల్ జడ్జి వద్ద హాజరుపరచగా జడ్జి 10,000 రూపాయలు జరిమానా విధించారు. చిలకలూరిపేట మండలం కావూరు కోమటినేనివారిపాలెం ఆదివారం రోడ్డు మధ్యలో ప్రమాదం చోటు చేసుకుంది. గుంజి రామారావు అనే వ్యక్తి పాల వ్యాపారం చేసుకుని తన స్వగ్రామమైన గంగన్నపాలెం వెళుతూ ఉండగా ఓ కారు వెనక నుంచి వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ద్వారకా తిరుమల నుంచి వచ్చారా? ఎంతమంది ఎగ్జామ్ రాయడానికి వచ్చారు మీరు? నువ్వేనా ఎగ్జాము? స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ను సత్కరించారు. వీరు చిలకలూరిపేట నుంచి వినుకొండకు బదిలీ అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు వలివేటి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ శానిటేషన్ నిర్వహణలో ఇస్మాయిల్ చేసిన సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హరిదాసుల శ్రీనివాసరావు, కనమర్లపూడి సుబ్రహ్మబ్రహ్మం, రామచంద్ర గోపాల్, రాంబాబు, బికాం శ్రీనివాస్ సింగ్, రామారావు, భవానీ తదితరులు పాల్గొన్నారు. మాకు అత్యంత ఆప్తులు మా స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు ఇస్మాయిల్ గారు చిలకలూరుపేట నుంచి, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఇస్మాయిల్ గారు చిలకలూరుపేట నుంచి వినకొండ ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా మా ఈ చిరు సత్కారం మా సేవా సమితి తరఫున ఈ 3 సంవత్సరాల్లో మాకు చాలా అనుబంధం పెరిగింది ఇస్మాయిల్ గారితో. మాకు ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ వెళ్తున్నా కానీ మాకు చాలా బాధగా ఉంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎమ్మంటే ఫోన్ చేస్తే 1 అవర్లో అది క్లియర్ చేసి నాకు ఫోటోలు కూడా పెట్టేవాళ్ళు. అట్లా ఎన్నో జరిగినాయి ఈ 3-4 సంవత్సరాల్లో. ఇలాంటి మంచి వ్యక్తి చిలకలూరుపేట నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం అందరికీ, మన చిలకలూరుపేట పుర ప్రజలకి అందరికీ కొంచెం బాధాకరమైన విషయం. ముందు కూడా ఎక్కడ వెళ్ళినా ఎక్కడ ఉన్నా కానీ ఇంకా ఉన్నత శిఖరాలని అధిరోహించాలని, ఇంకా ఎక్కడికి పోయినా కానీ ఇస్మాయిల్ గారు ఇంకా మంచి పనులు చేస్తానే ఉంటారు. మా చేత కూడా చాలా మంచి పనులు చేయించాడు. ఇస్మాయిల్ గారు కానీ ఇక్కడ ఉన్నట్టయితే చిలకలూరుపేటలో మంచి మొక్కలు నాటే కార్యక్రమం ఒక 500 మొక్కలు తీసుకొచ్చి నాటే కార్యక్రమం ఒకటి కూడా ప్రారంభిద్దాం అనుకుంటాము.
కానీ ఇస్మాయిల్ గారు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల కొంచెం అది ఆగిపోవాల్సి వచ్చింది. అందువల్ల ఇస్మాయిల్ గారు ఎక్కడున్నా సరే, ఎక్కడున్న ఆ ఊరు చాలా పరిశుద్ధంగా ఉండిద్ది, పారిశుద్ధంగా ఉండిద్ది. ఆయన ఇంకా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు మండపం ప్రధాన కార్యదర్శి చేపూరి కృష్ణమూర్తి తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజా రమేష్, టీడీపీ నాయకులు కరీముల్లా, వార్డు ఇన్ఛార్జ్ మల్లిబాబు, కళ్యాణ మండప అధ్యక్షుడు డాక్టర్ ఏవి సురేష్ కుమార్ తో పాటు పలువురు జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని రేపు 2వ తారీఖు ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆర్యవైశ్య సంఘ పెద్దల యొక్క ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట శాసనసభ్యులు మాతృమూర్తి అయినటువంటి చిన్ననారాయణమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఆర్యవైశ్య పెద్దలు రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చిలకలూరుపేటలో వేలాదిగా యువతలు కావచ్చు, ప్రజలు కావచ్చు పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే గతంలో రక్తం అనేది చిక్కక ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతోమంది ప్రాణాలు పోయిపోయారు. కానీ ప్రజల్లో చైతన్యం కలిగి ఇప్పుడు ప్రజల్లో స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఎంతోమంది ప్రాణాలు కాపాడటానికి ఈరోజు రక్తదానం శిబిరాలు ఏర్పాటు చేస్తూ అనేక మంది రక్తదానం చేయడం జరుగుతుంది. ఆ దశలో ఈ అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి పురస్కరించుకొని ఆ మహాత్ముడి యొక్క ఆశయాలు కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ రక్తదాన శిబిరంలో పాల్గొని వేలాదిగా రక్తదాన శిబిరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకొని అందరికీ ఉపయోగపడేటువంటి ఈ మెగా రక్తదాన శిబిరాన్ని సంకల్పించారు మిత్రులందరూ కూడా. అది కూడా మన నాయకులు, అందరికీ ప్రీతములు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, చిలకలూరుపేట శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి అమ్మగారు మాతృమూర్తి శ్రీ నారాయణమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘం మరియు వాసవి యువదళం, కేజీ గైడ్స్, శ్రీ బాలగణపతి యూత్, ఫైర్ ఆర్మీ యూత్ ద్వారా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మెగా రక్తదాన శిబిరం అందరికీ కూడా తెలిసిన విషయం. ఇది రక్తం అనేది చాలా అవసరం. ఆపత్ సమయంలో మనిషిని జీవించడానికి ఎన్నో ఆపత్కాల పరిస్థితుల్లో ఈ యొక్క రక్తం అనేది చాలా అవసరం అవుతుంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే ఒక సందర్భంలో నా అక్కడున్న ఒక అబ్బాయికి రక్తం అవసరమైతే 20 మంది దాకా తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చెక్ చేయించుకొని రక్తం ఇప్పించాల్సి వచ్చింది. భగవంతుని అనుగ్రహంతో కొంతమంది ఉత్సాహవంతులైన యువకుల యొక్క టీం వర్క్తో ఈ రోజున అనేక బ్లడ్ బ్యాంకుల ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతూ వస్తుంది. కనుక అక్టోబర్ 2న జాతీయపిత మహాత్మా గాంధీ యొక్క జయంతి సందర్భంగా శ్రీమతి ఎన్డీఏ కూటమి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘం, వాసవి యువదళం, క్రేజీ గైస్, శ్రీ బాల గణపతి యూత్, ఫైర్ ఆర్మీ యూత్ వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిరం నందు జరపబడుతుంది. కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు చిలకలూరుపేట శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. చిలకలూరుపేట ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, సోదరులారా, రేపు అక్టోబర్ 2వ తారీఖున గాంధీ గారి జయంతి సందర్భంగా మాన్యశ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి వారి తల్లిగారైనటువంటి నారాయణ గారికి జ్ఞాపకార్థం మెగా బ్లడ్ క్యాంప్ ఈ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరగబడుతుంది. దాని ముఖ్య అతిథిగా మన నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు హాజరవుతారు. అందువల్ల మీరందరూ కూడా 50 మంది కూడా బ్లడ్ క్యాంప్లో పాల్గొని బ్లడ్ ఇచ్చి ఎంతమంది ప్రాణాన్ని కాపాడవలసిందిగా మరీ కోరుతున్నాం. ఈ బ్లడ్ క్యాంప్ అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా విలువైనది. బ్లడ్ లేక చాలామంది ప్రాణాలు పోతున్నారు. అటువంటి వారిని రక్షించి
వారి జీవితాలను కాపాడడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మేధావి మన ప్రియతమ నాయకులు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఆర్యవైశ్య సోదరులు సమక్ష వాళ్ళ ఆధ్వర్యంలో మరి పెద్ద భారీ రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది. ఆ రక్తదాన శిబిరానికి మన ప్రియతమ నేత అభివృద్ధి ప్రదాత శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి అమ్మగారు నారాయణమ్మ గారి పేరు మీద ఈ రక్తదాన శిబిరం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రేపు జరగబోయే 2వ తారీఖున జరగబోయే రక్తదాన కార్యక్రమంలో భారీగా యువకులు అందరూ పాల్గొని మరి భారీ స్థాయిలో రక్తదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నేత శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు పాల్గొంటారు. అంతేకాకుండా మనం ఇక్కడ వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు, ఇంకా కౌన్సిలర్స్ కానీ, ఇంకా చైర్పర్సన్ కానీ అందరూ కార్యక్రమంలో పాల్గొని మరి జనసేన నాయకుడు మన రాజా రమేష్ వారి యొక్క బృందం కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని వారి యొక్క కార్యక్రమాలు విజయవంతం చేసే దాంట్లో మనందరూ తోడ్పడి కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం సంఘం అందరూ, అట్లాగే క్రేజ్ గైస్, వాసవి యువదళం, మరి శ్రీ బాల గణపతి యూత్, ఫైర్ ఆర్మీ యూత్ వారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన బీజేపీ సోదరులు, జనసేన సోదరులు అందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సింది కోరుకుంటూ మరి ఈ అవకాశంలో బాగా పంచుకునే అవకాశం కల్పించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం BSNL ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ వార్షిక సమావేశం జరిగింది. ఏడాది కాలంలో సొసైటీ చేసిన కార్యక్రమాల వార్షిక నివేదికను ఆ సంస్థ ప్రతినిధి ఏవి శివయ్య వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. నిజానికి ఎందుకంటే despite providing all these benefits, economic society కూడా really they are paying 6% of the state debt. Do you know? State Bank of India వాళ్ళ దగ్గర డిపాజిట్ పెడితే they will lose 6%. అదే ఇంట్రెస్ట్ మన సొసైటీలో మనం పెట్టుకుంటే అది ఒక రకంగా you are getting the interest at the same time extending your hand. ఇది ఈ సొసైటీని ఇంకా బలంగా పెట్టడానికి ఇట్ విల్ సర్టన్లీ బి యూస్ఫుల్. గమనించండి. తర్వాత నేను చూస్తూ ఉన్నాను పిల్లలను చార్జ్ చేస్తున్నప్పుడు సెక్షన్ ఫ్రమ్ 10,000 to 12,000.
ఈవీనాడు సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.